హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఇది చేయటానికి కారణం ఏంటంటే ఈరోజు నా పుట్టినరోజు ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బయటకు వెళ్తాక లేదు, వర్షం బాగా పడుతుంది, వారం రోజులు ఉంటుందంట. పోయిన సంవత్సరం అయితే చక్కగా బయటికి రెస్టారెంట్కి వెళ్ళాము, అంబేద్కర్ విగ్రహం చూసి వచ్చాము విజయవాడలో. ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసి సినిమా చూసుకొని కూడా వచ్చాము ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే ఇంట్లోనే, అందుకనే పిల్లలకి నోరు తీపి చేయటం కోసం సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్. పంచదార వాడట్లేదు కాబట్టి బెల్లాన్ని కరగబెట్టి దాన్ని వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది నీళ్లు పోసి బెల్లం వేసి మరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే దాంట్లో మట్టి, ఇసుక, చెరుకుది పీసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది కాగిపోయింది. చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. కాచి చల్లార్చుకున్న పాలు కలుపుకోవాలి. మనకి ఎంత కావలిస్తే అంత కలుపుకోవాలి. యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది కాస్తున్నాను స్టార్టింగ్. తర్వాత వంట ప్రోగ్రాం ఉంటుంది. ఏం తెస్తారో, పిల్లలకి ఏది ఇష్టమో అది వండి పెడతాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే పుట్టినరోజు వంట కుకింగ్ సెక్షన్ వద్దు, బయటకు వెళ్దాం అంటారు. ఈరోజైతే ఇంక ఇంట్లోనే ఫ్రెండ్స్. కలుపుకున్నాగా ఫ్రెండ్స్, మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత పాలు కలుపుకుంటాను. మన పుట్టినరోజైనా మనమే చేయాలి, పిల్లల పుట్టినరోజైనా మనమే చేయాలి. ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా ఆడవాళ్ళం కాబట్టి మనమే చేయాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి రెస్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు హోటల్లో తినాలన్నా కానీ భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు బయట అంటే వద్దు అనిపిస్తుంది. మనకు వచ్చిన దాంట్లోనే తింటే బాగుండు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. కాచి చల్లార్చుకున్నాను ఫ్రెండ్స్ పాలు. ఇప్పుడైతే సగ్గుబియ్యంలో పోసేసుకుంటాను. కాసేపు ఆగితే చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ముందే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే చిక్కబడదు. చూసారా, ఈరోజు ఇదే స్పెషల్ ఇంట్లో. ఆరిపోయింది. ఇంకా పిల్లలకి వాళ్ళు రెడీ అయిన తర్వాత ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఒంటికి చాలా చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి. పుట్టినరోజులనే కాదు, స్వీట్ పెట్టాలని నేను చేశాను ఫ్రెండ్స్. కేక్ అవన్నీ చేయాలంటే తినేవాళ్ళు లేరు. పిల్లలు ఇద్దరు కూడా ఇష్టపడరు కేకు, పంచదార కలుస్తుందని. నేను తినకూడదు ఎక్కువ స్వీటు, అందుకని తక్కువ స్వీట్తో సగ్గుబియ్యం చేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్లెస్సింగ్ కూడా పంపండి, కామెంట్ పెట్టండి. ఈరోజు మీరు ఇది ఒకటేనా చేశారు, ఇంకేమైనా చేశారని. ప్రస్తుతానికైతే ఇదే చేశాను ఫ్రెండ్స్ మార్నింగు.